నమస్కారం. పురాణ శ్రవణం అన్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓచక్లామృతం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజ్ఞోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహిషవంతభక్తనవేదమాస్మే వర్తన మహాకాయ కోటి శిరసా ప్రభా నిలుగనం కురుమే దేవా సర్వకార్య సర్వదా. ఓం మహాగణపతి నమః మహాగణపతి నమః మహాగణపతి నమః ఓం గణపతే నమో నమః గణపతే నమో నమః గణపతే నమో నమః. మరి నేటి పురాణ శ్రవణం కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమఃలో గణపతిని స్మరించుకోండి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక అని స్మరించుకున్నారు కదండి. మరి నేటి కార్యక్రమంలో నారదుని తపస్సు గ్రహం కథను ఈ రోజు కూడా తెలుసుకోబోతున్నాం కదండి. మరి ఇంకేది ఆలస్యం తెలిసేసుకుందాం. మరి కొన్నాళ్ళ తర్వాత తపస్సులో నుంచి కనులు తెరిచాడు నారదుడు. జరిగినంత తెలుసుకున్నాడు. కాముని జయించడం తన ప్రజ్ఞని అనుకున్నాడు. హరిబ్రహ్మాదులకే వశం కాదు శివమాయను గెలవడం. ఒక ఈ మదనుడుగా ఎంత అహంలో మునిగిపోయాడు. మదన దమనం వలన తాను మాయను గెలిచాననుకున్నాడు. తపస్సు సిద్ధించింది, తలపోశాడు. ఆశ్రమాన్ని దీక్షను వదిలిపెట్టి కైలాసం వెళ్ళాడు. శంకరుణ్ణి కలిశాడు. తాను మారుణ్ణే ఓడించడం చెప్పుకున్నాడు. మాయను గెలిచేశానని మరీ చెప్పాడు. మహాత్ములున్న పోయినంతగా ప్రగల్భించాడు. జాలిపడ్డాడు శంకరుడు. నారదుణ్ణి మందలించాడు. తపస్సులోని విషయాలను అలా తనకు తానే బయట పెట్టకూడదని, తన దగ్గర మాట్లాడినట్టుగా మరెవ్వడి దగ్గర మాట్లాడవద్దని, మరీ ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి దగ్గర పెదవి కదపవద్దని అనేక రకాలుగా హితవు వహించాడు. శంకరుడు చెప్పినన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు నారదుడు. ఎంత నారదుడైతే మాత్రం కర్మను తప్పించుకోగలడా? అందువలనే ఉషధ్వజుడు చెబుతున్నంతసేపు కొట్టి చిరగా ఓ నమస్కారం పెట్టి సత్యలోకం దారిపట్టాడు బ్రహ్మపట్టి. సత్యలోకంలో తన తండ్రి అయిన బ్రహ్మను దర్శించాడు. శంకరుని దగ్గర చెప్పుకున్న గొప్పలన్నీ బ్రహ్మ దగ్గర కూడా చెప్పుకున్నాడు. బ్రహ్మ వారించాడు. అలా ఆత్మస్థుతి చేసుకోవడం ఆరోగ్యకరమైన పని కాదని చెప్పాడు. వింటేగా నారదుడు అక్క నుంచి వైకుంఠం చేరాడు. నారదుడి రాక గురించి తెలియగానే నారాయణుడు స్వయంగా ఎదురు వెళ్లి స్వాగత సత్కారాలతో ఆహ్వానించాడు. మరి ఆహ్వానించిన తర్వాత ఏమైంది? నారదుడు వీళ్ళందరి దగ్గర చెప్పిన గొప్పలని ఆయన దగ్గర చెప్పాడా? ఆ తర్వాత ఆయన ఏమన్నాడు అనే విషయాలను మన తర్వాత కార్యక్రమం తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.